హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమి చిన్న చిన్న జ్ఞాపకాలు. అందరూ బాగున్నారు కదా. ఇలా మీకు ఎన్నో మంచి వీడియోలు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు ముందు ముందు మీకోసం మంచి రుచికరమైన ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కావచ్చు, హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అవ్వచ్చు, ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ని మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా మీ అందరి కోసం ఈరోజు మంచి ఘాటైన టమాటో రసం తయారు చేసామండి. ముందుగా కొన్ని టమాటాలు, కొంచెం చింతపండు తీసుకొని మనకు రసం తగినంత వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనం ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ బాగా ఒక జాలీలో తీసుకొని కంప్లీట్ రసం దిగేటట్టు మనం చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని స్టవ్ పైన పెట్టాలి. తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర అనేది మ్యాక్సిమం ఒక కట్టలో ఆఫ్ కానీ మ్యాక్సిమం ఎక్కువ వేస్తే ఈ టమాటా రసానికి ఆ కొత్తిమీర బాగా మిక్స్ అయితే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత మన ఇంట్లో ఉండే రసం పౌడర్ ఒక స్పూన్ వేస్తే దాంట్లో ఉండే మసాలా, కారం రెండు కూడా దాంట్లో మిక్స్ అయ్యి మంచి కాంబినేషన్ టేస్ట్ అనేది వస్తుంది. బాగా గరిటతో కలిపి కొంచెం బాగా మరగనివ్వాలి. తర్వాత మన ఇంటి దగ్గర ఉండే కొన్ని అంటే చూడండి, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఈ మూడు మనం బాగా క్రష్ చేసి ఒక పక్కన ఉంచుకోవాలి. ఆ ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని మరుగుతున్న రసంలో అంటే టమాటా రసంలో కొంచెం వేస్తూ రిమైనింగ్ కొంచెం మనం తాలింపు వేసేటప్పుడు యూజ్ చేసుకోవాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎంత కష్టపడినా ఫైనల్గా కోటి విద్యల కొరకై కూటు కోసం అని మనకు ఒక సామెత కూడా ఉంది. అందుకని కూటుగా అంటే తినడమనే కాదు, ఇంకా మనం కష్టపడింది మన హ్యాపీనెస్కే కదా. అందుకే నేను మన అందరి కోసం ఫుడ్ రిలేటెడ్ వీడియోసే కాకుండా ఇంకా టెక్నికల్గా మనకు ఉపయోగపడే మరికొన్ని వీడియోస్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూసి ఫాలో అయితే ఒక 100% కాకపోయినా ఒక 10 to 20% నా సైడ్ నుంచి మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత మీరు చూడండి, తాలింపు రెడీ చేశారు. అందరికీ తెలిసిందే, తాలింపు అనేది నార్మల్గా కొంచెం ఆయిల్ వేస్తాం, అందులో తాలింపు దినుసులు వేస్తూ మనం కొంత మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాం. ఇందాక తయారు చేసుకున్న జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు ఈ మిశ్రాన్ని బాగా కలిసి కొంచెం రెడ్డిష్గా వచ్చేటట్టు వేపుకోవాలి. అందులో మళ్ళీ మనం కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు వేస్తే ఇంకా ఘాటుగా వస్తుంది. టేస్ట్ అనేది ఇంకా మనం 100% సాటిస్ఫై అవ్వాలంటే ప్రతి ఒక్కరు కుకింగ్ చేసేటప్పుడు హార్ట్ఫుల్గా హ్యాపీనెస్తో చేయాలండి. హ్యాపీనెస్ అంటే నవ్వుతాను కాదు, మనస్ఫూర్తిగా మన వంటలనే కాదు ఏ వర్క్ అయినా, ఒక ఆఫీస్ వర్క్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సైడు, ఇంకా ఎనీ అదర్ వర్క్స్ అయినా మనం హార్ట్ఫుల్గా చేస్తే మనస్ఫూర్తిగా వర్క్ కంప్లీట్ అవుతుంది. మనం తినే ఫుడ్ కూడా హ్యాపీగా తినగలం. ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయిందండి. మనకు కావలసిన ఎంతో రుచికరమైన టమాటో రసము రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి కాంబినేషన్గా నేను ఎంతో ఇష్టపడిన ఆమ్లెట్ అనేది వేసుకున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఎగ్స్ వేసి మరి ఒక పెద్ద ఆమ్లెట్ వేసుకొని, ఎందుకంటే వేడి వేడి అన్నంలో ఈ టమాటో రసం వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మామూలు టేస్ట్గా ఉండదు. రసాన్ని అయితే త్రాగేస్తారు కూడా. వన్ డే కాదు, నెక్స్ట్ డే కూడా మనం ఉన్నా కూడా అదే టేస్ట్ కంటిన్యూ అవుతుంది. ఇంకా టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగని 1 or 2 days మ్యాక్సిమం. కానీ ఇంట్లో అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తింటారు. దానికి కాంబినేషన్ ఎనీ టైప్ ఆఫ్ కర్రీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.